టెస్టోస్టెరాన్ బోత్ మెన్ అండ్ విమెన్ కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని పరిగణిస్తారు? ఏం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ తగ్గుతుంది? ఎలాంటి లక్షణం వల్ల మీకు తెలుస్తుంది మన బాడీలో టెస్టోస్టెరాన్ యొక్క లోపం ఉంది అని? ఎలాంటి వాటితో న్యాచురల్లీ మీరు టెస్టోస్టెరాన్ ని పెంచుకోవచ్చు? ఏవి టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేసే బెస్ట్ ఫుడ్స్ అండ్ హెర్బ్స్? ఈ వీడియోని చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, టెస్టోస్టెరాన్ అనేది మేల్స్ కి ప్రైమరీ సెక్స్ హార్మోన్. దీని ప్రొడక్షన్ టెస్టిస్ లో జరుగుతుంది. బట్ ఫీమేల్స్ యొక్క ఓవరీస్ లో కూడా కొద్ది మోతాదులో ఇది ప్రొడ్యూస్ అవుతుంది. మేల్స్ లో సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క డెవలప్మెంట్ పూర్తిగా టెస్టోస్టెరాన్ లెవెల్ పై డిపెండ్ అవుతుంది. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, సెక్స్ డ్రైవ్, బియర్డ్ గ్రోత్, మజిల్ మాస్ అండ్ బోన్ డెన్సిటీని మెయింటైన్ చేయడానికి కూడా టెస్టోస్టెరాన్ చాలా అవసరం. టెస్టోస్టెరాన్ యొక్క ఐడియల్ రేంజ్ 300 నానోలీటర్ పర్ డెసిలీటర్ నుండి 1000 నానోలీటర్ పర్ డెసిలీటర్ గా భావిస్తారు. ఒకవేళ మీ టెస్టోస్టెరాన్ 300 నానోలీటర్స్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే మిమ్మల్ని లో టెస్టోస్టెరాన్ యొక్క కేటగిరీలో పెడతారు. టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ అనేది ఏజ్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ తగ్గుతూ వస్తుంది. కానీ ఈ మధ్య స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే టెస్టోస్టెరాన్ టీనేజర్స్ లో కూడా తగ్గుతూ వస్తుందంట. కారణం ఏమై ఉండొచ్చు? టెస్టోస్టెరాన్ అంత చిన్న వయసులో డ్రాప్ అవ్వడానికి సైన్స్ ఏం భావిస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బాగా స్ట్రెస్ తీసుకోవడం, స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కన్సమ్ చేయడం, రెగ్యులర్లీ జంక్ ఫుడ్స్ తినడం, ప్లాస్టిక్ బాటిల్లోని వాటర్ త్రాగడం మరియు ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వంటివి బాడీలో టెస్టోస్టెరాన్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు. మీ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్ ని తెలుసుకోవడానికి ఏదైనా రిపీటెడ్ ల్యాబ్ ద్వారా బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే మీ బాడీ కూడా కొన్ని క్లియర్ సైన్స్ నిస్తుంది. దాంతో మీరు తెలుసుకోవచ్చు మేబీ మీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతుంది అని. రండి మాట్లాడుకుందాం 10 సైన్స్ కోసం. వాటి ద్వారా మీకు ఒక ఇండికేషన్ అందుతుంది మీ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతూ ఉంది అని. అన్నింటికన్నా ముందుగా లో సెక్స్ డ్రైవ్. ఫ్రెండ్స్, ఇది నిజమే. లిబిడోని పెంచడంలో టెస్టోస్టెరాన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అందుకే ఒకవేళ మీ సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని మీరు ఫీల్ అవుతున్నట్లయితే లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతున్నా ఇది సైన్ అవ్వచ్చు మీ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉందనడంలో. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే మేల్స్ లో ఎవరికైతే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది అని. సో క్లియర్ అయింది ఏంటంటే సీమెన్ యొక్క ప్రొడక్షన్ కి టెస్టోస్టెరానే బాధ్యత వహిస్తుందని. చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ వంటివి కూడా లో టెస్టోస్టెరాన్ వల్ల కావచ్చు. ఎవరికైతే బియర్డ్ గ్రోత్ సరిగ్గా ఉండదో వాళ్ళ బాడీలో కూడా టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మీకు ఎక్కువగా బద్ధకంగా అనిపిస్తున్నా, రాత్రి బాగా పడుకున్నప్పటికీ అలసటగా అనిపిస్తున్నా సరే, ఇవన్నీ బాడీ యొక్క సైన్స్ అవ్వచ్చు టెస్టోస్టెరాన్ యొక్క లెవెల్ తక్కువగా ఉందని తెలియజేయడంలో. ఒకవేళ మీరు రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ మంచి ఫుడ్ తింటున్నప్పటికీ మజిల్ మాస్ పెరగకపోయినా సరే మీరు మీ టెస్టోస్టెరాన్ ని పెంచుకోవాలి. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్నట్లయితే మజిల్ మాస్ కూడా తగ్గుతుంది అండ్ ఫ్యాట్ పెరుగుతుంది. మేల్స్ లో చెస్ట్ పై ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం లేదా ఫుల్ బాడీ అంతా ఫ్యాట్ పట్టడం వంటివి తెలియజేస్తాయి టెస్టోస్టెరాన్ తక్కువగా ఉందని. అలాగే బోన్స్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉన్నా, అంటే బోన్స్ వీక్ గా ఉన్నా, ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతున్నా, బాడీలో పెయిన్స్ ఉంటున్నా సరే ఇవన్నీ లో టెస్టోస్టెరాన్ యొక్క సైన్స్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీ మూడ్ కి కూడా టెస్టోస్టెరాన్ తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సైన్స్ భావించేది ఏంటంటే ఒకవేళ మీ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్నట్లయితే మీకు మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, చీటికి మాటికి ఇరిటేట్ అవ్వడం, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెమరీ వీక్ అవ్వడం కూడా టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండడం వల్ల అవ్వచ్చు. ఒక స్టడీలో ఎవరికైతే టెస్టోస్టెరాన్ సప్లిమెంటేషన్ ఇవ్వబడిందో వాళ్ళ యొక్క మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యింది అండ్ బ్రెయిన్ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా ఇంక్రీజ్ అయ్యిందంట. మెన్ అండ్ విమెన్ ఇద్దరిలోనూ రక్తం తక్కువగా ఉన్నట్లయినా, హిమోగ్లోబిన్ లోగా ఉన్నా, ఎనీమియా ఉన్నా, ఇవన్నీ కూడా లో టెస్టోస్టెరాన్ వల్ల కావచ్చు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ యొక్క ఇంపార్టెంట్ రోలే బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ చేయడం. అన్ని కలుపుకుంటే ఇవే ఆ 10 సైన్స్. క్విక్లీ సమ్మరైజ్ చేసుకున్నట్లయితే లో సెక్స్ డ్రైవ్, లో సీమెన్ వాల్యూమ్, హెయిర్ లాస్, ఎక్స్ట్రీమ్ ఫ్యాటిక్, లో మసిల్ మాస్, బాడీ ఫ్యాట్ పెరగడం, లో బోన్ డెన్సిటీ, మూడ్ స్వింగ్స్, లో మెమరీ అండ్ లో బ్లడ్ కౌంట్ వంటివి మీరు ఫీల్ అవుతున్నట్లయితే మేబీ మీరు టెస్టోస్టెరాన్ కోసం బ్లడ్ టెస్ట్ ని తప్పక చేయించుకోవాలి. ఫ్రెండ్స్, చాలా మంది టెస్టోస్టెరాన్ ని పెంచుకోవడం కోసం చాలా సార్లు ఇంజెక్షన్స్ లేదా అన్‌నాచురల్ సప్లిమెంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి బాడీకి షార్ట్ టర్మ్ లో ఉపయోగపడినా వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మీరు టెస్టోస్టెరాన్ ని పెంచుకోవాలి అనుకుంటున్నట్లయితే కొన్ని న్యాచురల్ వేస్ ఉన్నాయి. అవి మోడర్న్ సైన్స్ ద్వారా కూడా ప్రూవ్ అయ్యాయి. రండి మాట్లాడుకుందాం అలాంటి 5 న్యాచురల్ వేస్ కోసం.
అన్నింటికన్నా ముందుగా ఎక్సర్సైజ్. సైన్స్ ఏం నమ్ముతుందంటే మీ బాడీని యాక్టివ్ గా ఉంచడానికి ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాడీలో టెస్టోస్టిరాన్ తయారయ్యే ప్రాసెస్ స్పీడప్ అవుతుందని. 2015లో ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది. అందులో ఒబేస్ పీపుల్ ని 2 గ్రూప్స్ గా విభజించారు. ఒక గ్రూప్ కేవలం డైటింగ్ చేశారు, మరో ప్రక్క రెండవ గ్రూప్ ఓన్లీ ఎక్సర్సైజ్. ఎవరైతే ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళ యొక్క వెయిట్ కూడా తగ్గింది అండ్ టెస్టోస్టిరాన్ కూడా పెరిగింది. అదే టైంలో వేరే గ్రూప్ లో ఎవరైతే వెయిట్ తగ్గడానికి కేవలం డైటింగ్ చేశారో వాళ్ళ యొక్క వెయిట్ అయితే తగ్గింది, బట్ టెస్టోస్టిరాన్ లెవెల్ మాత్రం అలాగే ఉంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది టెస్టోస్టిరాన్ ని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అని. ఎక్సర్సైజ్ లో కూడా వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల టెస్టోస్టిరాన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. అందుకే మీరు జిమ్ లో డంబెల్ లిఫ్ట్ చేసినా లేదా మీ బాడీ వెయిట్ తో ఇంట్లోనే డైలీ 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినా సరే మీ యొక్క టెస్టోస్టిరాన్ పెరుగుతూ ఉంటాయి. లెగ్ వర్కౌట్, స్క్వాట్స్, లంజెస్ వంటివి టెస్టోస్టిరాన్ ని పెంచుకోవడానికి బెస్ట్. సైన్స్ ఏం చెబుతుందంటే షార్ట్ ఇంటర్వెల్స్ లో ఉండే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ లైక్ ఫాస్ట్ రన్నింగ్, స్ప్రింటింగ్ వంటి వాటి వల్ల కూడా టెస్టోస్టిరాన్ పెరుగుతుంది అని. నెక్స్ట్, గుడ్ ఫ్యాట్స్ ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, మనం ఎల్లప్పుడూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, కానీ మన బాడీలో టెస్టోస్టిరాన్ ని పెంచుకోవడానికి అన్నింటికన్నా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్ ఏంటంటే అది ఫ్యాటే. నేను మాట్లాడేది హెల్తీ ఫ్యాట్స్ కోసం. అవి మీకు దేశీ ఘీ, దేశీ ఆవు పాలు, పన్నీర్, బటర్, మలై మరియు పెరుగుతో లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మీరు మీ డయట్ లో ఖీర్ ని ఇంక్లూడ్ చేసుకున్నా, ఇంట్లో తయారు చేయబడిన ఫ్రెష్ కోవా తిన్నా సరే మీ యొక్క టెస్టోస్టిరాన్ చాలా స్పీడ్ గా పెరుగుతుందట. బాదాం, జీడిపప్పు, పీనట్ బటర్ కూడా కొద్ది మోతాదులో తీసుకున్నట్లయితే మీ టెస్టోస్టిరాన్ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ డి అండ్ జింక్. మ్యాక్రో న్యూట్రియంట్స్ తర్వాత కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. వాటిపై టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. వీటిల్లో చాలా ఇంపార్టెంట్ అయినవి విటమిన్ డి అండ్ జింక్. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే ఎవరైతే జింక్ సప్లిమెంట్ తీసుకున్నారో వాళ్ళ యొక్క టెస్టోస్టిరాన్ కూడా పెరిగింది మరియు స్పర్మ్ క్వాలిటీ కూడా 74% ఇంక్రీజ్ అయిందట. జింక్ యొక్క బెస్ట్ ఫుడ్ సోర్సెస్ హోల్ ఫుడ్ గ్రెయిన్స్, అన్ని రకాల పప్పులు, లెగ్యూమ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. ఇక విటమిన్ డి కోసం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే డైట్ లో విటమిన్ డి సప్లిమెంట్ ని తీసుకున్నారో వాళ్ళ యొక్క టెస్టోస్టిరాన్ లెవెల్ 25% వరకు పెరిగింది. ఇదే కాదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వంటి ప్రాబ్లమ్స్ లో కూడా లాభం చేకూరింది. విటమిన్ డి కోసం సన్ బేదింగ్ ని మించినది ఏదీ లేదు. ఇక ఫుడ్స్ లో అయితే మష్రూమ్, దేశీ ఆవు యొక్క A2 ఘీ, పాలు, పెరుగు మరియు బటర్ వంటివి మంచి సోర్సెస్. ఒకవేళ మీ టెస్టోస్టిరాన్ లెవెల్ ని పెంచుకోవాలి అనుకుంటున్నట్లయితే విటమిన్ డి అండ్ జింక్ పై తప్పక దృష్టి సారించాలి. నెక్స్ట్, గుడ్ స్లీప్. ఇది వినడానికి నార్మల్ గా అనిపించినప్పటికీ ఇది ఒక మేజర్ రీజన్. దీనివల్లే 30 నుండి 45 ఏళ్ల వరకు పెరగాల్సిన టెస్టోస్టిరాన్ 20 ఏళ్లకే తగ్గుముఖం పడుతుంది. మీరు రాత్రిలు మేల్కొని స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ని యూజ్ చేస్తున్నారా? అయితే టెస్టోస్టిరాన్ మీరే స్వయంగా తగ్గించుకుంటున్నారు. సైన్స్ ఏం చెబుతుందంటే ఎవరైతే 5 గంటల కంటే తక్కువ సమయం పడుకుంటున్నారో వాళ్ళ యొక్క టెస్టోస్టిరాన్ 25% తగ్గుతుంది అని. సైన్స్ ఏం చెప్తుందంటే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉండే టైం స్లీప్ క్వాలిటీకి బెస్ట్ అని. మీరు సరిగ్గా పడుకోకపోతే మీకు స్ట్రెస్ కలుగుతుంది. మీకు స్ట్రెస్ ఎక్కువైతే కార్టిజాల్ లెవెల్ పెరుగుతుంది. ఇక కార్టిజాల్ పెరిగినట్లయితే టెస్టోస్టిరాన్ తగ్గుతుంది. కార్టిజాల్ పెరిగితే టెస్టోస్టిరాన్ డెఫినెట్లీ తగ్గుతుంది. ఎందుకంటే కార్టిజాల్ అండ్ టెస్టోస్టిరాన్ ఒక సీసా లాగా ఉంటాయి. అందుకే స్ట్రెస్ ని తగ్గించుకోండి. మంచి నిద్ర వల్ల న్యాచురల్ గానే స్ట్రెస్ తగ్గుతుంది. ఫైనలీ మాట్లాడుకుందాం న్యాచురల్ టెస్టోస్టిరాన్ యొక్క బూస్టర్స్ కోసం. ఆయుర్వేద గ్రంథాలలో న్యాచురల్ టెస్టోస్టిరాన్ బూస్టర్స్ గురించి వర్ణించబడింది. వాటిల్లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ అశ్వగంధ. మోడర్న్ స్టడీస్ ద్వారా కూడా తేలింది ఒకవేళ అశ్వగంధాని డైట్ లో సప్లిమెంట్ చేసుకున్నట్లయితే టెస్టోస్టిరాన్ 15% పెరుగుతుంది అని. స్పర్మ్ కౌంట్ 167% పెరుగుతుంది అని మరియు కార్టిజాల్ లెవెల్ 25% వరకు తగ్గుతుందట. మనకు తెలుసు కార్టిజాల్ తక్కువైనట్లయితే టెస్టోస్టిరాన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అని. అందుకే ఫ్రెండ్స్, అశ్వగంధ ఇరువైపులా పదునుగా ఉన్న కత్తిలాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే అశ్వగంధాని శతావరితో పాటు కలిపి తీసుకుంటామో మరింత హెల్ప్ చేస్తుంది ధాతువులను పుష్టిగా తయారు చేయడానికి. అందుకే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందుగా గోరువెచ్చటి పాలతో పాటుగా హాఫ్ టీ స్పూన్ లేదా ఒక్కొక్క టాబ్లెట్ అశ్వగంధ అండ్ శతావరిని 30 రోజుల పాటు తీసుకోండి. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. షిలాజిత్ కూడా ఒక మంచి న్యాచురల్ టెస్టోస్టిరాన్ సప్లిమెంట్. సైన్స్ ఏం చెప్తుందంటే రెగ్యులర్లీ షిలాజిత్ ని తీసుకోవడం వల్ల 20% వరకు టెస్టోస్టిరాన్ పెరుగుతుందట. చలికాలం వచ్చేసింది, ఇదే మంచి టైం దీన్ని తీసుకోవడానికి. గోరువెచ్చటి పాలతో పాటుగా ఒక టాబ్లెట్ చొప్పున 30 రోజుల పాటు తీసుకోండి, మీకు లాభం చేకూరుతుంది. ఇవే కాకుండా అల్లం, దేశీ ఆవు పాలతో తయారు చేయబడిన ఖీర్, పెరుగు, కోవా, పాలు,
మరియు బటర్ కూడా న్యాచురల్లీ టెస్టోస్టిరాన్ ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు టెస్టోస్టిరాన్ ని తగ్గించే వాటికి గుడ్ బై చెప్పి టెస్టోస్టిరాన్ ని బూస్ట్ చేసే ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కి వెల్కమ్ చెప్పినట్లయితే ఒక్క నెలలోనే మీ టెస్టోస్టిరాన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. దాంతో మీ సెక్షువల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మసిల్ అండ్ మజిల్ మాస్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ పెరుగుతుంది మరియు మీరు లోపల నుండి స్ట్రెంగ్థెన్ గా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.